మేయర్ చైర్పర్సన్ ఎన్నికల కోసం చిత్ర విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒకటవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు నిత్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వారు కొన్ని మున్సిపాలిటీల్లో ఏకమవుతుండడం విశేషం. హంగి ఏర్పడిన చోట్ల అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ఈ ఏకీకృత మంత్రాన్ని జపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సాధ్యమైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హంగు మున్సిపాలిటీలపైన గురిపెట్టారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖ చిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్క మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వేరుస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ, ఒక్కో చోట కాంగ్రెస్, బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళ్తుండడం, మజ్లిస్, ఏఐఎఫ్బీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతుంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత 2 రోజులుగా మారిన రాజకీయ సమీకరణాలను బట్టి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చిన వాటితో పాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే ఛాన్స్ అయితే ఉంది. హంగు పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు 4-5, బీజేపీకి 1-2 మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత 2 రోజులుగా మారిన రాజకీయ సమీకరణాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసోత్తరానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సునీల్? చక్రి మరికొన్ని గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 66 సీట్ల పైగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి హంగ్ ఏర్పడినటువంటి దాదాపు 36 స్థానాలు ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో ఇప్పటికే ఎక్సఫిషియో ఓటుతోని దాదాపు 25 సీట్ల పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇదే విషయాలకు సంబంధించిన విషయంపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు నేతలతో జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన విషయాలపై కూడా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఇక ఏ ఒక్క సీట్లు హంగేర్పడినటువంటి ఏ ఒక్క సీట్ని కూడా వదులుకోవడానికి వీలేదు. ఖచ్చితంగా వాటిపై అందరూ కూడా దృష్టి సాధించాలి అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఆ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. చాలామందిని ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 36 సీట్లలో 25 సీట్ల పైగా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది. మిగిలినటువంటి 7-8 ప్లేసెస్లో చాలా టఫ్ ఫైట్ ఉంది కాబట్టి ఆ సీట్లను కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే చాలామంది చోట్ల క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. మిగిలినటువంటి కొన్ని ప్లేసెస్లో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే 7 కార్పొరేషన్లలో ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ 4 కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. మిగిలినటువంటి కొత్తగూడెం, నిజామాబాద్ అదేవిధంగా నిజామాబాద్తో పాటు కరీంనగర్, ఈ 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లో కొత్తగూడెం కార్పొరేషను సిపిఐకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సయోధ్య కుదిరింది. 2.5 సంవత్సరాలు సిపిఐ పార్టీ అధికారి మేయర్గా ఉంటారు. మరోవైపు 2.5 సంవత్సరాలు డిప్యూటీ మేయర్గా మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్గా ఉంటారు. తర్వాత సిపిఐ పార్టీ అభ్యర్థి డిప్యూటీ మేయర్. ఇది వీరిద్దరికి మధ్య కుదిరినటువంటి ఒప్పందం. మరోవైపు కరీంనగర్ విషయానికి వస్తే 69 సీట్లు మొత్తం ఉంటే అందులో బీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ తప్పుకుంటే మొత్తం 59 మాత్రమే ఉంటుంది. అందులో మ్యాజిక్ ఫిగర్ 30 ఉన్నప్పటికీ అటు బీజేపీ పార్టీకి 34 ఉంది, కాంగ్రెస్ పార్టీకి కేవలం 14 నుంచి 15 మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరి ఆ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా మరి కాస్త క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు నిజామాబాద్ మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే తమకు ఆధిక్యం ఉందని మరోవైపు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న నేపథ్యంలో నిజామాబాద్ అక్కడ ఉన్నటువంటి ఎంఐఎంతో సయోధ్య కుదుర్చుకొని నిజామాబాద్ కార్పొరేషన్ని అటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. మిగిలినటువంటి మున్సిపాలిటీ విషయానికి వస్తే మొత్తం 116లో 66 సీట్లు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మిగిలినటువంటి 36 సీట్లలో దాదాపు 25 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఎక్సెప్షియల్ ఓట్లతో పాటు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ వైపు లాక్కునే ప్రయత్నం చేసింది. కాబట్టి మిగిలినటువంటి 7-8 స్థానాలు చాలా టఫ్గా ఉంది. కాబట్టి ఆ స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాలు ఏ ఒక్క సీట్ని కూడా వదులుకోవడానికి వీల్లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక జగిత్యాల విషయానికి వస్తే ఇప్పటికే ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తుంది. పార్టీకి నష్టం చేసే విధంగా ఎవ్వరు కూడా అడుగులు వేయడానికి వీలేదు. ఖచ్చితంగా పార్టీ అభ్యర్థుల్ని అక్కడ మెజార్టీ దిశగా అక్కడ చూడాలంటూ కూడా ఇప్పటికే అటు మీనాక్షి నటరాజన్ కూడా అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డితో మాట్లాడి సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేసింది. మిగిలినటువంటి అన్ని స్థానాల్లో మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే విధంగా పావులు కలుపుతుంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు తెలిసింది, ప్రలోభాలకు గురి చేస్తుంది, చాలామంది భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల పరిశీలన ప్రాంతంలో ఎన్నిక జరుగుతుంది, ఎక్సెప్షియల్ ఓట్లు జరుగుతుంది. కాబట్టి దీనిపై మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఆటి విషయంలో మరి ఈరోజు జరుగుతుందా, కొన్ని స్థానాల్లో వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ 163 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 144 సెక్షన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా చెదురుబోరు సంఘటన జరగకుండా, శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా అటు పోలీసులు, లాండ్ ఆర్డర్ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మాత్రం కనపడుతుంది. మరి కాసేపు మధ్యాహ్నం 12 గంటల పరిశీలన ప్రాంతంలో ఎక్సెప్షన్ ఓట్లు, మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నికకు తెరతీసే అవకాశం ఉంది. కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అటు ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు రాణి కౌముది కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపులోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికకు సంబంధించిన ఫలితాలపై కూడా మెజార్టీ, తుది క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక మెజార్టీ స్థానాలు మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చోటు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే మిగిలినటువంటి స్థానాలు సైతము కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు మాత్రం వేస్తుందని చెప్పవచ్చు. చక్రి అయితే సునీల్, రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయా? పార్టీలో ఒకే పదవి కోసం 2-3 పోటీ పడుతున్న చోట అసమ్మతిని ఎలా బుజ్జగించే అవకాశాలు ఉన్నాయి సునీల్? ఎస్, రిజర్వేషన్లు కేటాయించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం, ఆ తర్వాత కోర్టు న్యాయస్థానంలో కొంత చిక్కులు రావడంతో అది ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్న చందంగా అక్కడ తయారైంది. బీసీ రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించినప్పుడు కూడా అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే రిజర్వేషన్ల ప్రాతిపదికనే చైర్మన్ అని, వైస్ చైర్మన్ అని, అదేవిధంగా మేయర్ని, డిప్యూటీ మేయర్ని ఎన్నుకునే ప్రక్రియ చేస్తున్నారు. దీంతో పాటు అక్కడ ఎక్కువగా అంటే ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ఉన్నటువంటి బలాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ యొక్క మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నిర్వహించే అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు, గత ఎన్నికల్లో, రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అక్కడ జగిత్యాలకు సంబంధించిన విషయంలో జీవన్ రెడ్డి కొంత పార్టీకి తలనొప్పిగా మారాడు. కాబట్టి ఆ విషయంలో కూడా ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది. అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా వారికి అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే జీవన్ రెడ్డికి పార్టీ క్యాడర్ మొత్తం కూడా సంప్రదింపు జరిపే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా మెజార్టీ స్థానాలు మొత్తం కూడా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఇచ్చిందని చెప్తున్నప్పటికీ మరి చైర్మన్ల ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక, అదేవిధంగా మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక రిజర్వేషన్ల ప్రాతిపదికన జరుగుతుందా లేదా అనేది కూడా మరి కాసేపు క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ జరిగేటువంటి ఈ ఎన్నిక తుది ఫైనల్ పోర్లో మరి ఏ విధంగా ఉంటుంది, దీన్ని మళ్ళీ వాయిదా వేస్తారు. ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీలో టఫ్ ఫైట్ ఉంది కాబట్టి కొంత అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి మళ్ళీ దీన్ని వాయిదా వేస్తారా, కొన్ని ఇష్యూస్ ఉన్నటువంటి మున్సిపాలిటీని వాయిదా వేస్తారా, లేదా ఈ రోజుతో దీన్ని క్లోజ్ చేస్తారా అనేది మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. చక్రి అయితే సునీల్, మెజార్టీకి కొద్దిపాటి దూరంలో ఉన్న పార్టీలు తమ సభ్యులను ఇతర ప్రాంతాలకు, క్యాంపు రాజకీయాలకు తరలించారా? ఈ రీసార్ట్ రాజకీయాలకు సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా?
ఎస్ ఖచ్చితంగా కరీంనగర్ విషయానికి వస్తే మొత్తం మీద నిన్న నుంచి ఒక హైడ్రామా నెలకొందని చెప్పవచ్చు. నిన్న లియోనా రిసార్ట్లో, హైదరాబాద్ లియోనా రిసార్ట్లో మంత్రులు క్యాంప్ రాజకీయాలందరూ కూడా లియోనా రిసార్ట్ వేదికగా జరిగింది. చాలామంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా లియోనా రిసార్ట్కి తీసుకొచ్చి అక్కడ సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేశారు. గెలిచిన అభ్యర్థులు మొత్తం కూడా హైదరాబాద్ తీసుకొచ్చి లియోనా రిసార్ట్లో పెట్టారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే దిశగా వారందరూ కూడా అడుగులు వేస్తున్నప్పుడు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అక్కడ తప్పుకుంది కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కేవలం 30 మాత్రమే ఉంది. కాబట్టి అది అక్కడ ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి 34 ఉన్నాయి. కాబట్టి అక్కడ కాంగ్రెస్ 14, 10 నుంచి 15 ఉంది. కాబట్టి మరి ఎక్కువగా మెజార్టీ స్థానాలు ఉన్నటువంటి అటు బీజేపీ పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. మరి చూడాలి ఏమైనా పార్టీ మార్పులు చేర్పులు ఏమన్నా హైడ్రామా నెలకొంటుందా, ఏదన్నా మ్యాజిక్ జరుగుతుందా అనేది కూడా మరి కాస్త క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. క్యాంపు రాజకీయాలకు గడిచినటువంటి ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి దాదాపు ఈ నెల 13వ తేదీన రిజల్ట్ వచ్చింది. 11వ తేదీన ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. 13వ తేదీన రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా క్యాంప్ రాజకీయాలకు 3 ప్రధాన పార్టీలు, అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిష్టంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇదంతా కూడా క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి. వివిధ గెలిచినటువంటి అభ్యర్థులను, అదేవిధంగా ఇండిపెండెంట్లు అందరినీ కూడా క్యాంపులకు తరలించి వారందరూ కూడా సేఫ్గా ప్రొటెస్ట్ చేసి వారందరినీ కూడా ఈరోజు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ విషయానికి వచ్చే మేడ్చల్లో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీ పరిధిలో కూడా చాలా హైడ్రామా నెలకొంది. ఇప్పటికే మల్లారెడ్డి క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. ఎలాగైనా వాటిని కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో అటు బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. కానీ అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగైనా 3 మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకునేందుకు పావులు కలుపుతుంది. దీంతోపాటు కార్పొరేషన్లో ఉన్నటువంటి 2 కార్పొరేషన్లు, ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఈ 2 విషయానికి వస్తే ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చింది. నిజామాబాద్ ఎత్తుకైనా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉంది. మరోవైపు కరీంనగర్ విషయానికి కార్పొరేషన్కి వస్తే బీజేపీ పార్టీకి ఆధిక్యం ఉంది. కాబట్టి ఈ 2 విషయాల్లో కూడా మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మిగిలినటువంటి మున్సిపాలిటీలు 7-8 మున్సిపాలిటీలు కొంత టఫ్ ఉంది. కాబట్టి అవి ఈరోజు ఎన్నిక నిర్వహిస్తారా లేదా మళ్ళీ ఏమైనా డేట్ని ప్రొలాంగ్ చేస్తారా అనేది కూడా మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి ఒక ఎప్పటి నుంచో దాదాపు గత కొన్ని నెలలుగా నెలకొన్నటువంటి ఈ యొక్క హై డ్రామాకు ఈ రోజుతో తెర తీసే అవకాశం అయితే చాలా కష్టంగా కనబడుతూ చెప్పవచ్చు. 116 మున్సిపాలిటీలకు చైర్మన్ల, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. కార్పొరేషన్ల ఎన్నిక 7 కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల తర్వాత దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. చక్రి అయితే సునీల్, పార్టీలు తమ కౌన్సిలరు, కార్పొరేటర్లకు విప్పు జారీ చేశాయి. ఒకవేళ ఎవరైనా విప్పు ఉల్లంఘిస్తే వారిపైన తీసుకునే తక్షణ చర్యలు ఏ విధంగా ఉంటాయి పార్టీ తరపున? సునీల్, ఇప్పటికే మనం చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా విప్ జారీ చేస్తుంది. ఎవరైనా పార్టీ చర్యలకు తప్పని విధంగా మాట్లాడినా, పార్టీ మారినా కూడా వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే అవసరమైతే వారిని బహిష్కరిస్తాం పార్టీ నుంచి, వారికి మళ్ళీ ఎన్నికలు నిర్వహించే విధంగా మేము చర్యలు తీసుకుంటామనే హెచ్చరికను కూడా అన్ని పార్టీలు ఇచ్చిన పరిస్థితి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ అభ్యర్థులు, గెలిచినప్పుడు అభ్యర్థులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి వెళ్తున్న దాఖలాలు మనం చూసాం. కాబట్టి అలాంటి వారిపై కూడా ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది అనేటువంటి హెచ్చరికని అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి. మరి ఈ విషయంలో ఒకవేళ పార్టీ మారినటువంటి అభ్యర్థులకు సంబంధించిన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఒకవేళ ఎన్నిక కంప్లీట్ అయిన తర్వాత మేయర్ ఎన్నిక కావచ్చు, డిప్యూటీ మేయర్ ఎన్నిక కావచ్చు, చైర్మన్ ఎన్నిక కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత మరి వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించిన దాని విషయంలో ఈరోజు ఒక తుది క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సునీల్.